గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటేనే టీడీపీకి అడ్డాగా ఉంటుంది. మరి ఎప్పటికీ టీడీపీ అని కూడా చెప్తారు. అయితే ఈ రోజున బీసీ మహిళగా దిగ్విజయం సాధించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొని ప్రజలకు ఎంతవరకు చేయాలో వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు ప్రజల్లో తను ఎమ్మెల్యే గారికి తెలిసినంత వరకు వాళ్ళ సమస్యలు తీర్చే దిశగా ఈరోజు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తున్నారు గల్లా మాధవి గారు. అయితే మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహానాడు ఒక పండుగగా జరుపుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా తొలిసారిగా మీరు తొలి అడుగు గుంటూరులో వేసిన తర్వాత మీరు మహానాడు తొలి పండుగ అని కూడా మీకు అనొచ్చు. మరి హౌ అబౌట్ యూ ఫీలింగ్ మేడం? చాలా బాగుందండి. నిజంగానే మీరు అన్నట్టుగా గడిచిన 5 సంవత్సరాల చీకటి పాలనలో నుంచి ఒక వెలుతురులోకి వచ్చాం. అలా వెలుతురులోకి వచ్చాక ప్రప్రథమంగా మన తెలుగుదేశం పార్టీ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మహానాడుని జరుపుకోబోతా ఉన్నాం. మరి అన్నిటికంటే ప్రత్యేకంగా ఎప్పుడూ అక్కడ అడుగు పెట్టని కడపలో జరుపుకోబోతా ఉన్నాం. నిజంగా చాలా గర్వంగా ఆనందంగా ఉందండి. అయితే మీరు అన్నట్టుగా రాజకీయాల్లోకి కొత్త అండ్ మహానాడు కూడా మనకి కొత్త. ఎప్పుడూ బయట నుంచి వినడమే తప్ప మహానాడు చాలా చక్కగా తెలుగుదేశం పార్టీలో అత్యద్భుతంగా జరుగుతుంది అని ఒక బయటున్న ఒక కార్యకర్తగానో తెలుగుదేశం పార్టీ ఒక అభిమానిగా చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా తెలుసుకోవడమే తప్ప నిజంగా పార్ట్ ఆఫ్ మహానాడు అవడం ఇదే ఫస్ట్ టైం. చాలా చాలా ఎక్సైటింగ్గా చాలా ఆనందంగా ఉందండి. బీసీల పార్టీ ఏదన్నా ఉందంటే వెన్నుముక ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీకి బీసీల వెన్నుముక అంటారు. మరి ఒక బీసీ మహిళగా అక్కడ ఏమన్నా అనౌన్స్మెంట్ బీసీలకి ఏమైనా ఇచ్చే సందర్భాలు ఉంటాయని మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయా? ఎలాంటి అనౌన్స్మెంట్లు అండి? అంటే బీసీలకి ఈ రిజర్వేషన్లు వాళ్ళని కొత్త చేయబోతున్నాము, ఈ ప్రాజెక్ట్స్ ఇవ్వబోతున్నాము, వీళ్ళకు ఉపాధి చేయబోతున్నాము, యువతకు మార్గం చేయబోతున్నాము, ఇలా సంథింగ్ ఏ ఒకటి ఉంటానంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ సమయంలో ఏదోటి అనౌన్స్ చేస్తారు అనే ఆశతో ఉంటారు. మరి మీరు అది ఆశిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అభివృద్ధి పార్టీ, విజనరీ పార్టీ అండి. ప్రతి ఒక్క సంవత్సరం కూడా కొన్ని అజెండాలతో ముందుకు వెళ్తూ ఉంటుంది మహానాడులో. మరి నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజును సందర్భించుకొని ప్రతి ఒక్క సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా ఈ యొక్క మహానాడుని జరుపుకుంటూ పార్టీ యొక్క స్ఫూర్తిని ఆ యొక్క మహనీయుడి యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఎన్నో రకాలైన అంశాలని పొందుపరుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, లీడర్లు ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క నియోజకవర్గ స్థాయి దగ్గర నుంచి కూడా ఈరోజు చూస్తే మినీ మహానాడుగా ప్రతి నియోజకవర్గం స్థాయిలో వాళ్ళ తీర్మానాలు పెట్టుకొని అంటే ఈ రానున్న 1 ఇయర్లో మనం ఇవి చేయాలి, ఇవి చేశాము అని చెప్పుకొని అదేవిధంగా జిల్లా స్థాయిలో చేసుకొని రేపు 3 రోజులు యావత్ రాష్ట్ర స్థాయిలో ఈ మహానాడుని జరుపుకుంటూ ఉన్నాము. అన్ని అంశాలని పొందుపరుచుకొని ఇప్పటిదాకా ఈ సంవత్సరం వరకు మనకి గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా సాధించిన విజయాల్ని ఒకసారి స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని స్మరించుకుంటూ రానున్న భావితరాలకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీల్ని ముందుకు తీసుకువెళ్తూ అదేవిధంగా రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బడ్జెట్ని ఈ సంవత్సరం కేటాయించి ఏ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి అని ఒక ఎజెండాని రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇచ్చిన హామీల ప్రకారం కూడా ముందుకు వెళ్తున్నాము. మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఈరోజు మీరు మొత్తం యావత్ మినిస్ట్రీస్ దగ్గర నుంచి తీసుకుంటే కూడా అత్యధికంగా పెద్దపీట వేసింది మన బీసీ లీడర్లకు మాత్రమే. మరి నన్ను కూడా తీసుకుంటే ఈరోజు బీసీ ఉమెన్గా ఒక లీడర్గా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా మేము చేస్తున్న పనితీరు కానివ్వండి, అటు నుంచి మాకు అధిష్టానం నుంచి వస్తున్న సహాయ సహకారాలు కానివ్వండి అనిర్వచనీయంగా ఉన్నాయి. కంపల్సరీగా బీసీలు అనేవాళ్ళు వెన్నెముకే కాదు, నిజంగానే హార్ట్ బీట్ లాగా కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటారు. అండ్ అదేవిధంగా మనకు అధిష్టానం నుంచి కూడా వారి యొక్క ఆదరాభిమానాలను అయితేనేవ్వండి, ప్రేమాభిమానాలను అయితేనేవ్వండి బీసీలకి ఎల్లవేళలా ఉంటూ నడుస్తూనే ఉంది. యంగ్ అండ్ డాక్టర్ ఎమ్మెల్యే బీసీ మహిళ గల్లా మాధవి గారికి బీసీ నాయకులు సీనియర్ నాయకులు ఎంతోమంది ప్రోత్సాహం ఉన్నా ఇప్పుడు ఈ తరం యంగ్ నాయకులు బీసీ నాయకులు మీ వెంట నడిచే దిశగా ఉన్నారా? 100% అండి. ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వారి నియోజకవర్గ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూనే మేము కలిసినప్పుడైనా కానివ్వండి, లేదంటే మేము ఏదైనా పని కోసం మనకి సహాయ సహకారాల కోసం వెళ్ళినప్పుడు కానివ్వండి
నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడ ముందుకే తప్ప బీసీ కాబట్టి మనం అది చేయాలి, లేదంటే ఇతరత్ర వేరే కమ్యూనిటీ ఉంటే వాళ్ళకి అది చేయకూడదు అనే అలాంటి అంశం ఏదీ లేదండి. గెలుపు ఓటముల దగ్గర మాత్రమే మనకి ఈ యొక్క క్యాస్ట్ ఈక్వేషన్స్ కానివ్వండి, లేదంటే మతం కానివ్వండి, ఏదైనా ఆ ఈక్వేషన్స్ పరంగా వెళ్తామే తప్ప వన్స్ పొలిటికల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క రాష్ట్రం, ఆ యొక్క కాన్స్టిట్యున్సీ, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్క ప్రజలు ఒకటే విధంగా పార్టీలకు అతీతంగా గెలిచేటప్పుడు మాత్రమే ఇరు పార్టీలు ఉంటాయి తప్ప గెలిచిన తర్వాత పార్టీలను కూడా దృష్టిలో తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క రూఫ్ కిందకే వస్తారు, అభివృద్ధిలోకే రావాలి అనే ధ్యేయంతో పనిచేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మీ తరపున ఎంతమంది కార్యకర్తల బలాన్ని తీసుకువెళ్తున్నారు? సాధ్యమైనంత మంది తీసుకెళ్తామండి. మరి కార్యకర్తలు ఎంతమంది వస్తే అంతమందిని కూడా మా వెంట మేము తీసుకెళ్తాము. దాదాపుగా ఒక 3-4 బస్సుల్లో వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరికి వాహనాలు ఉన్నాయి, వాళ్ళ ఫీజిబుల్ టైంలో ప్రతి ఒక్కళ్ళు వాహనాలు వేసుకుని వెళ్తారు. ఏదేమైనప్పటికంటే కడప చాలా ఫార్ అవే కాబట్టి మ్యాక్సిమం ఒక 500 మందితో అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, విష్ ఆల్ ది బెస్ట్. విన్నారు కదా, ఇందులో మహానాడుకు ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ కార్యకర్తల్ని, అభిమానుల్ని తీసుకెళ్లే దిశగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా మొదటిసారిగా అయినప్పుడు ఈ మహానాడు అనేది పండుగలో ఇప్పుడు పాల్గొనబోతున్నారు గల్లామాధవి గారు. చూద్దాం ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంతమంది కార్యకర్తలు వెళ్తారో కూడా మనం మహానాడులను చూడాల్సిందే. కెమెరామెన్ వల్లితో శ్రావణి, 6R9 న్యూస్.